January 17th, 2025. ఇది యాదగిరిగుట్ట పైన చాలా పబ్లిక్ తక్కువ ఉన్నారు, నార్మల్గా ఉన్నారు. సో బస్సుల కోసం ఎట్లా ఉరుకులాడతారు చూడండి. మిగతా అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే అన్నీ ఫ్రీగా మంచిగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చే వరకు ఎంత క్రౌడ్గా ఎక్కుతారో బస్ చూడండి. ఇక్కడ మొత్తం ఈ వీడియో లెంత్ వరకు చూడండి, తెలుస్తుంది ఎంత కష్టమో. చాలా దారుణం. నేను ఒక సింగిల్ పర్సన్గా 4 బస్సులు వదిలేసి లాస్ట్ ఫుట్బోర్డ్లు ఎక్కితే అది నాకు దొరికింది. అదే మరి ఫ్యామిలీ పోవాలంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక 2 పిల్లలు పోవాలంటే ఎంత కష్టమో. ఏ గవర్నమెంట్ అయినా సరే, అదర్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కానీ అపోజిషన్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ కొంచెం నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధ తీసుకొని ఏ విధంగా ఎక్కాలి, ఏ విధంగా దిగాలి, ఎటు సైడ్ ఎక్కాలి, ఎటు సైడ్ దిగాలి, అట్లా ఒక క్రమశిక్షణగా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇక్కడ బస్సులు వస్తున్నాయి, అక్కడ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఉరుకుతూనే ఉంటారు చూడు. ఇక్కడ ఎక్కడానికి బ్లాక్ వైజ్గా ఒక బస్సుకి 50 మంది, 30 మంది కూర్చోవడం, 20 మంది నిల్చోవడం, కానీ 50 మంది ఎట్లా ఎక్కుతారు చూడ. పోరలు కుక్కలాగా ఎక్కుతారు, మనుషులా కానీ కుక్కలాగా ఎక్కిచ్చేస్తారు. మనుషుల్లాగా ఎక్కాలి, కానీ జనాల తప్పు కాదు. జనాలకు ఒక క్యాబిన్ వైజ్గా ఒక బస్సు వచ్చిందంటే ఒక క్యాబిన్ మంది 50 మంది ఎక్కేవచ్చు ఈజీగా. మళ్ళీ ఇంకో బస్సు వచ్చిందంటే ఇంకో 50 మంది, అట్లా 5 బస్సులు ఉన్నాయో 10 బస్సులు ఉన్నాయో 10 క్యాబిన్లు. ఒక్కో క్యాబిన్కి 50 మంది అన్నా కానీ ఎంతమంది ఈజీగా 500 మంది ఒక ట్రిప్కి వెళ్ళిపోతారు. అట్లా ఇరుకటం ఎక్కడం ఎందుకు, పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎందుకు?